మేడం ఈ రోజున అంటే గతంలో చూసాం తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక పేరు పడ్డారు. చివరికి సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టే పరిస్థితి అంటే ఇక దేని తాకట్టు పెట్ట ఆయన అంటే ఇక్కడ సమాధన్నారు ఎడారన్నారు అసలు అది ముంపు ప్రాంతం ఇన్ని చెప్పిన వ్యక్తి మరి 300 కోట్ల రూపాయలకి సెక్రటేరియట్ని ఏ ఉద్దేశంతో లేకపోతే ఏ హక్కుగా ఆయన ఈరోజు అప్పు తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దేనికైనా సిద్ధమే, సిద్ధం అని అంటున్నాడు కదా. అందుకని ఈ రోజున మరి సచివాలయం తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఓల్డ్ మొత్తం మీద ఒక జగన్మోహన్ రెడ్డిని నిజంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ న్యూస్ పేపర్ చూసిన తర్వాత సిగ్గుతో తలంచుకుంటున్నారండి. ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో మొగుడిని పెడతాడండి, పెళ్ళాన్ని వదిలేస్తాడు, మళ్ళీ పక్కింటికి వెళ్తాడు, ఒక కూతుర్ని పెడతాడు, కొడుకుని వదిలేస్తాడు, ఆ పక్కింటికి వెళ్తాడు, మనవరాలను పెడతాడు, మనవడిని వదిలేస్తాడు. అట్లా లైన్గా పెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ పెళ్ళాం దగ్గరికి వస్తాడు, తాకట్లు. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో చచ్చిపోవాలి. ఇలాంటి వ్యక్తిని నమ్మి 151 సీట్లు చరిత్ర తిరగరాశం అని చెప్పుకుంటున్నట్లుగానే ఈయన కూడా ఒక చరిత్ర సృష్టిస్తున్నాడు అనుకోవచ్చా? ఈ తాకట్లు పెట్టి అప్పులు తీసుకొచ్చి అదేమంటే నేను బటన్ నొక్కి నేరుగా వేస్తున్నా అంటే ఎవరి డబ్బులు రేపొద్దున ఎవరి మీద పడుద్ది ఈ భారం? అసలు ఆయనకి ఎలాంటి హక్కు ఉంది? ఈరోజు సిఆర్డిఏ చట్టంలో ఉంది, పైగా ఇది ఒక కేసు అంటే జరుగుతుంది ఆల్రెడీ. అసలు ఈ సెక్రటేరియట్ ఏంటి, లేకపోతే భూములు ఏంటి, రైతులు ఇచ్చిన భూములకు సంబంధించిన ఇదేంటనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం వెళ్తూ ఉందండి. మరి అసలు రాజధాని అంతా ఒక బోగసు, సచివాలయం చంద్రబాబు నాయుడు గారు కట్టలేదన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయాన్ని వాళ్ళు ఎలా తాకట్టు పెట్టుకున్నాం అంటే ఆయనది కట్టింది కాదా? రైతులు కాదా? అంటే 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో. మనం అమరావతి అభివృద్ధి చేసుకుందామని ఒక రాజధాని కావాలని ఇచ్చారు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టుకోవడానికి కాదు. అందుకని సిగ్గుతో తలంచుకోవాలి. 151 సీటు ఎవరికి తెలుసండి? దొంగ ఓట్లతో గెలిచినాడు, దొంగ అని అంటారు. వాళ్ళ బాబాయ్ హత్య కేసే తెలవలేకపోయాడు, కానీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం బోర్డులు పెడుతున్నాడు సిద్ధం అని. దేనికి సిద్ధం? తన సొంత చెల్లెలు వచ్చి నిన్న చెప్పింది, మా బాబాయిని చంపిన అంతకులు మా పక్కనే ఉన్నారు, అయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమీ న్యాయం చేయట్లేదు. అప్పుడు అధికారంలో లేనప్పుడు సిబిఐకి సిద్ధం అని అన్నాడు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత సిబిఐ కూడా సిద్ధం కాదు అని చెప్పి తీసేశాడు అని చెప్పి తను చెల్లి చెబుతుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నమ్ముతారండి? అందుకనే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా సంపాదించుకుని పనులు చేసుకుని సంపాదించుకున్న వాళ్ళ ఆస్తులు కూడా తాకట్టు పెడతాడండి, వాళ్ళ బిల్డింగులు తాకట్టు పెడతాడు. 2 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, ఒక ఇల్లు కూడా తాకట్టు పెడతాడు. చివరిగా ఈ రోజున సొంత రక్తం పుంచుకు పుట్టిన చెల్లెలు చెప్పింది గోడ కేసు కొట్టి నన్ను ఎంత అల్లరి చేశారో సాక్ష్యం అమ్మని అడగండి అని చెప్పి. వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత గారు కూడా చెప్పారు, ఇలాంటి వ్యక్తిని ఓటేసి మళ్ళీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకండి, వైఎస్ఆర్సీపీకి మాత్రం పొరపాటును కూడా ఓటేయద్దు అని చెప్పి ఆవిడ స్పష్టంగా చెప్పినా కూడా ఇంతమంది ఆడపడుచులు అర్థం చేసుకున్నారంటారా? ఏమండి, అన్నం తినేవాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇవాళ అందరూ ఆడపడుచులు అనేవాళ్ళు ఎవ్వరూ ఏరండి. తన సొంత ఇంట్లో తన సొంత బాబాయిని ఎవరన్నా చంపుకుని దొంగకి పక్కన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేద్దామని ఢిల్లీ వెళ్ళడండి, తన సొంత తమ్ముడిని కాపాడుకుందామని చెప్పి ఢిల్లీ వెళ్తాడు. అలాంటి ముఖ్యమంత్రిని ఎవరు నమ్ముతారండి? పొరపాటు జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో ఒక్క ఛాన్స్ బాగా చేస్తాడని చెప్పి అనుకున్నారు, కానీ ఇట్లా మర్డర్లు చేసి సచివాలయాలు తాకట్లు పెట్టి మందుబాబులను తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా తాకట్టు పెడతాడు. అందుకని ఎవ్వరు నమ్మటం లేదు, ఇదంతా బోగస్. ఆడపడుచులు మరీ ముఖ్యంగా ఎవరు నమ్మరండి. ఇవాళ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ తినకపోయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి వాళ్ళ అనుకుంటున్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురాబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి.